కొన్ని సీరియళ్ళల్లో ఎలాగంటే గ్రాండ్‌గా పెళ్ళిళ్ళు స్టార్ట్ చేసి, పెళ్లి ముహూర్తం టైంలో పెళ్లి ఆపేస్తారనమాట. కొన్ని సీరియళ్ళలో హడావిడిగా హీరో ఎళ్ళిపోయి, హీరోయిన్‌కి తెలియకుండానే తాళి కట్టేస్తాడు. ఈ లెక్కలో ఇంక 'భూమి గగన్‌ల' పెళ్లి ఎప్పుడు జరిగిద్దో ఏమో తెలియట్లేదు. ఇంక స్టోరీలోకొచ్చేస్తే చెర్రీ అయితే గగన్ ఇంటికొచ్చి గగన్‌ని నిలదీస్తూ ఉంటాడనమాట. అయినా కానీ అన్నయ్య మామయ్య మీద నీకు కోపముంది, విరోధముంది. అది మనసులో పెట్టుకొనే కదా అవకాశం రాగానే ఇంకా భూమి మెడలో తాళి కట్టకుండా పెళ్లి క్యాన్సిల్ చేసి భూమిని అవమానించావు కదన్నయ్య. అసలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి భూమిని ఇలా ఎలా అవమానించావన్నయ్య అనేసి చెర్రీ అంటూ ఉంటాడనమాట. రే చెర్రీ మీ అన్నయ్య గురించి తెలుసు అలా ఎలా నిలదీస్తున్నావురా అనేసి శారద అంటూ ఉంటే, అమ్మ మనం ఎలాగో అన్నయ్యని ఏమీ అడగలేము, చెర్రీ నేను అడగనీయమ్మా అనేసి పూరి అంటదనమాట. ఎందుకు నాన్న గగన్ ఇలా చేసావు నువ్వు, ఎందుకు పెళ్ళి ఆపావు అనేసి శారద అంటూ ఉంటే, అమ్మ అసలు భూమి ఈ పెళ్ళి ఆగిపోయేలా చేసిందమ్మా. ఇంక నన్ను పెళ్లి మండపంలో పక్కకు తీసుకెళ్ళి ఇంకా భూమితో పెళ్ళయ్యాక నేనంట ఇల్లరికం అల్లుడిలాగా శరత్చంద్ర ఇంట్లో ఉండాలంటమ్మా అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటాడనమాట. ఇంకంతే అందరు షాకింగ్గా వింటూ ఉంటారనమాట. ఏరా చెర్రీ ఇప్పుడు చెప్పరా అసలు నువ్వైతే, ఇంకా భూమి అయితే ఇంతకుముందంతా ఈ కండిషన్ గురించి చెప్పకుండా కరెక్ట్గా పెళ్లి జరిగే ముందే ఈ కండిషన్ ఎందుకు పెట్టిందిరా అసలు. ఇంకా మీ నాన్న కృష్ణప్రసాద్ లాగా ఇంకా మా ఇంటిల్లిపాది వచ్చి ఆ శరత్చంద్ర దగ్గర బానిసలాగా బతకాలంటరా, అందుకే ఈ పెళ్ళి ఆపానురా అనేసి ఇంకా గగన్ ఏడుస్తూ చెప్తాడనమాట. ఎంత చిన్నపిల్లాడిలాగా గగన్ ఏడుస్తాడో. సారీ అన్నయ్య ఇంకా అలా అన్నందుకు మాట్లాడినందుకని చెర్రీ గగన్ని హక్ చేసుకుంటాడనమాట. ఇంకో పక్క అయితే శరత్చంద్ర అపూర్వ అయితే భూమిని ఓదారుస్తూ ఉంటారనమాట. అమ్మ భూమి నువ్వు పెళ్ళాగిపోయినందుకు బాధపడద్దమ్మా అనేసి శరత్చంద్ర అంటూ ఉంటాడనమాట. అదే బావ ఇంకా ప్రేమించింది కదా గగన్ గాడిని, ఎలా మర్చిపోగలదులే ఇంత తొందరగా అనేసి అపూర్వ అంటదనమాట. ఇంకా భూమి అయితే అపూర్వ వంకైతే కోపంగా ఒక లుక్ వేస్తుంది అనమాట. ఇంకా అమ్మ భూమి అసలైతే ఆ గగన్ మోసగాడమ్మా, అసలు నువ్వు మీ అమ్మ ఆశయం కోసమే కదమ్మా పెళ్లి మండపం వదిలేసి వెళ్ళిపోయావు. వాడసలు నువ్వు పెళ్లి మండపం వదిలేసి వెళ్ళిపోయావని కోపం మనసులో పెట్టుకొని ఇంకా నువ్వు ఇంకా తిరిగి రాగానే ఇంకా నీ మెడలో తాళి కట్టకుండా నిన్ను కావాలనే అవమానించాడమ్మా అనేసి శరత్చంద్ర అంటాడనమాట. భూమి ఏమీ మాట్లాడదనమాట. అమ్మ భూమి నీకు వాడికన్నా మంచోడిని తెచ్చి పెళ్లి చేస్తారమ్మా అనేసి శరత్చంద్ర చెప్తాడనమాట. అయినా కానీ బావా భూమి తెలివిగలదులే, అర్థం చేసుకుంటుందిలే అనేసి ఇంకా అపూర్వ అంటదనమాట. ఇంకా శరత్చంద్ర అపూర్వ అక్కడి నుంచి అయితే హాల్లోకి వస్తారనమాట. అన్నయ్య వదిన అసలైతే ఈ బాక్స్లో ఉన్న ఇంకా ఆ శారద విడాకుల పేపర్లు కనిపించట్లేదు అనేసి మీరా అంటదనమాట. అయ్యో మీరా నేను ఆ బాక్స్లోనే పెట్టాను అనేసి గోరింటాకు పిన్ అంటూ ఉంటుందన్నమాట. మరి ఆ పేపర్లు ఏమైనట్టు అసలు, ఎవరో అయితే గోరింటాకు పిన్ని ఫాలో అయ్యి ఆ పేపర్లను మాయం చేశారనేసి అపూర్వ అంటదనమాట. ఇంకా కేపీ అక్కడికి వస్తాడనమాట. కేపీ అసలు నువ్వే కదా ఆ విడాకుల పేపర్లను మాయం చేసింది అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే, అసలు పేపర్లు మాయం చేసేవాడినే అయితే నేను ఎందుకు సంతకాలు పెడతాను, అసలు ఆ పేపర్ల సంగతి నాకు తెలియదు అనేసి కేపీ అంటాడనమాట. ఇంకా మన భూమి అయితే అన్నీ తన రూమ్లో నుంచి విని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా భూమి ఆ విడాకుల పేపర్లని చూస్తుందన్నమాట. గోరింటాకు పిన్ని ఒక డబ్బాలో పెట్టేది, ఇంకా కృష్ణప్రసాద్ శారద విడాకుల్ని భూమి అయితే కాల్చి పడేస్తుంది అనమాట. ఇంకా భూమి ఆ విడాకుల పేపర్ని కాల్చింది కదా, ఇంకా ఎందుకు గగన్కి ఆ కండిషన్ పెట్టిందో అర్థం కావట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే చెర్రీ అయితే భూమి భూమి అనుకుంటూ ఇంట్లోకి వస్తాడనమాట. ఇంకా ఎందుకు భూమి ఇలా చేసావు నువ్వు అసలు, ఎందుకు అన్నయ్యకి అసలు అలాంటి కండిషన్ పెట్టావు, నువ్వు కావాలనే పెట్టావు కదా అసలు. ఇంకా అన్నయ్యకి అయితే చాలా కొద్దిగా ఆస్తులు ఉన్నాయి, మీ నాన్నకి చాలా ఎక్కువ ఆస్తులు ఉన్నాయనే కదా అన్నయ్యని వదిలేసావు. అసలు మీ నాన్నకి ఇంకా స్టేటస్ హోదా ఉందనే కదా, అన్నయ్యకి అసలు స్టేటస్ హోదా లేదనే కదా అన్నయ్యకి అయితే అలాంటి కండిషన్ పెట్టావు, అందుకే అన్నయ్య నీ వల్లే పెళ్ళి ఆపేశాడు అనేసి ఇంకా చెర్రీ అంటూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.